హలో, ఇదేంటి బోర్డు? ఇదేంటి రోడ్డు? ఈ బోర్డు కింద ఈ రోడ్ లో బైక్ పార్క్ చేయడానికి ఎంత ధైర్యం నీకు? బైక్ పార్క్ చేస్తాను, ధైర్యం ఎందుకు? స్టాండ్ ఉండాలి కానీ. జోకా? ఫ్యాక్ట్. నీతో డిస్కషన్ అనవసరం, ఫైన్ కట్టు. కాలేజీలో ఫీజే కట్టను, ఫైన్ ఎందుకు కడతా? స్టూడెంట్ వా, ఓ పాతికుంటే ఇచ్చిల్పు. కలిసి 5 నిమిషాలు అలా అప్పుడప్పుడు ఎత్తారంటే. ఇది అప్పు కాదు మరి లంచమా? నువ్వు ఇచ్చే బోర్డు పాతికి అంత మాట ఎందుకులే. ఎంత ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎందుకు ఇచ్చామన్నది ఇంపార్టెంట్. రాస్తే 50, ఇస్తే పాతికి. ఎందుకు ఇవ్వాలండి? బండి నడిపితే లంచం, ఆపితే లంచం, స్టాండ్ ఎత్తే లంచం, సౌండ్ ఎత్తే లంచం. ఎన్నాళ్ళు దౌర్జన్యం, ఎన్నేళ్ళు దుర్మార్గం. ఏంటి రెవల్యూషనా? కాదు, పొల్యూషన్. ఇలాంటి జోకులు వస్తేనే నాకు ఇరిటేషన్. బండి తీసుకెళ్లి స్టేషన్ లో పడేస్తాను, రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కట్టి తీసుకెళ్ళు. అప్పుడు తెలుస్తుంది లంచం ఎంత మంచిదో. వస్తాను సార్, ఈ కోర్టుకే కాదు హైకోర్టు కూడా వస్తాను. న్యాయం కోసం ఏ ఎండగానే వెళ్తాను, అంతేకాని లంచం మాత్రమే. ఏంటి గొడవ ఏంటి? నో పార్కింగ్ లో బైక్ ఎట్టడం లంచం అడుగుతున్నాడు రా. ఇంకోసారి లంచం అన్నావంటే ఏ లారీ కింద తోసేస్తానంతే. న్యాయం కోసం చచ్చిపోవడానికి సిద్ధమే. పిచ్చాయండి నీకు. బండి స్టేషన్కి వెళ్ళిందంటే కోర్టు, ఫైన్లు, న్యూసెన్స్. అది అడిగింది ఇచ్చి పడేయచ్చు కదా. అది ఎవడ బండికో మనందుకు డబ్బులు ఇస్తాం. మరి ఆ బండి మందగా గిరిగాడిది. అయ్యో పాపం కదరా. ఏంట్రా పాపం? మొన్న 100 అడిగితే పెద్ద కటింగ్ ఇచ్చాడు. రేపు పొద్దున కోర్టుకి 500 కట్టి బండి తెచ్చుకుంటాడు. ఇంత ఎదవేంట్రా నువ్వు? మనిషి అందరితో ఏదో మంచి క్వాలిటీ ఉండాలి కదా అన్నట్టు. అడగడం మంచి పని. నీకు అంజలికి తెగిపోయిందంటగా. అంత అర్థమేంట్రా నీకు? దరిద్ర. నేను జస్ట్ ఆనందం జాగా మొరలగడ అక్కడ మన వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చేస్తున్నారు తెలుసా. అవును, నిన్ను వదిలేస్తే అంజలి అన్నవరం వెళ్ళి సత్యనాథం చేస్తాడు మొక్కుందటగా. నిన్న వాళ్ళ ఫ్యామిలీ అందరితో కలిసి ట్రైన్లో అన్నవరం వెళ్ళిందట. ఇంటికేనా? దింపెత్తవా? పదా. దారిలో చిన్న పని ఉంది, అది చూసి వెళ్తే నీకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు. పద. ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావా ఏంటి? లేదురా, సరదాగా జోక్ చేసేలారా. బైక్ మీద బుద్ధున్నాడు ఎవడో అంత దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళొచ్చాను. అన్నవరమా? ఆప్ మా ఇంటికి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్, నీకు దండం పెడతాను ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఒకటి ఉంటుందిరా బాబు, దాన్ని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప ఏం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? ఛీ, కర్మరా. రాయ్, ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళొచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ? ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటి అని అడిగాను అంతే. ఓ చెప్పాను. బండి పక్కది, పక్కరా. సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు. లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? ఏమయ్య, సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్ బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటది? 500 ఫైన్ తీసుకోవా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ గ్రే హౌండ్స్ బాబ్జీ గారు తెలుసా? నేను నల్లుండే. అయితే ఇచ్చారా? డబ్బుల్ది. రిసీట్ ఇవ్వరా? రిసిట్ కావాలంటే 2000 అవుతుంది. అదే మళ్ళా మనకు రిసీట్ ఏంటి? మొత్తం ఎక్కడికి వెళ్తున్నారు? అన్నవరం వెళ్తున్నాం అండి. అన్నవరమా? అయితే పని చేయండి, మీరు ఇచ్చిన 500లో 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండి అమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? ఏ వచ్చినప్పుడు ప్రసాదం. అలాగా, తీసుకురా. విచిత్రంగా ఉందరా. ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు. నర్మయ్, దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజారా? అంటే నేను అనపోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తనవారు వెళ్ళిపోతాం. చంపేస్తుంది. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు. దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులో పెట్రోల్ కొట్టించుకోవాలి. ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెప్తాను.